ఫిలిం ఇండస్ట్రీకి రెండు కళ్ళు ఎప్పటి నుంచి అంటూ ఉంటారు. ఒకటి నందమూరి తారక రామారావు గారు, ఇంకొకటి ఏఎన్ఆర్ గారిని. ఇవాళ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన్ని గుర్తు చేసుకోవాలి, మనం గుర్తు చేసుకుంటాం. ఆయన ఎన్టీఆర్ లివ్స్ ఆన్, అలాగే ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. దైవాంశ సంబుద్ధుడు, నా విశ్వానికే నట విశ్వరూపం ఏమిటో చూపించిన నా తండ్రి గారు, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావు గారి ఎవరి గురించి వాళ్ళు నోరిప్పి లేకపోతే ధైర్యంగా నేనంటే ఇదిరా అని చెప్పుకునే సత్తా, ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. అసలు అందరికీ అతకదు అది. ఎందుకంటే ఆ నోటి మాట, దానికి ఒక నిఖారుసు, అలాగే నిజాయితీతో కూడిన ఒక గర్జనది. ఒక సింహం గర్జిస్తే ఎలా ఉంటుంది, గర్జనది. గర్జన ఎలా ఉండాలి? ఈ రెండు ఉండాలంటే నాలా సింహంలా పుట్టాలి అని సభముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. సమర వీరుండి నేను. ఈ సింహం అంటే అడవికి రాజు, ఇదేమో మంచి నాటంటే రామారావు గుర్తొస్తుంది. ఇతను బాబీ అన్నాడు, ఆ వాల్ పోస్టర్ సీన్ ఉంటుంది, లుంగితోటి బురద తుడిచి వాడికి ముద్దు పెట్టడం అనే. లుంగితోటి తుడటం వరకే అనుకున్నాము, ముద్దు అనేది మీరు పెడతారని ఊహించలేదు. ఏ పెద్ద హీరో ఓ చిన్న హీరోకి అలా ముద్దు పెట్టి అతను ఎలివేట్ చేయరు. మీకు ఎందుకు అనిపించిందంటే అలా ఎలివేట్ చేస్తేనే రేపు రాబోయే డెత్ సీన్ పండుతుంది, కాబట్టి నేను చెయ్యాలంటూ ఆటోమేటిక్గా స్పందించి నా తమ్ముళ్ళలాగా ఫీల్ అయ్యి మళ్ళీ ముద్దు పెట్టాను అక్కడ. ఆ ముద్దు పెట్టడం గురించి ఎంత ఎప్రిసియేషన్ వచ్చిందో తెలుసా అంటూ మళ్ళీ మన బాబీ ప్రొడ్యూసర్లు చెప్తుంటే చాలా ఆనందం వేసింది. ఓకే, కరెక్ట్ మీటర్లోనే నేను సినిమా చేస్తున్నాను, ఆ క్యారెక్టర్ పండించడానికి అనిపించింది. ఈ 44 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో వాళ్ళకి ఏం తెలుసు, ఇలాంటి ఉత్సాహం వాళ్ళకి లేదు, నాకు మాత్రమే ఉంది. ఇలాంటి ప్రోత్సాహం వాళ్ళకి లేదు, నాకు మాత్రమే ఉంది. ఇలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫ్యాన్స్ వాళ్ళకు ఉండరు, నాకు మాత్రమే ఉన్నారు. సో మీరు అందించే ఆ ఉత్సాహం, ప్రోత్సాహం ఖచ్చితంగా అది మొహం మీద కనబడుతుంది, బాడీలో కనబడుతుంది, బాడీ లాంగ్వేజ్ లో కనబడుతుంటుంది. ఇలాంటి వేరయ్యలు ఎన్నైనా చేసే సత్తా మీరు ఇస్తున్నారు. దానికి నా అభిమానులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ఫిలిం ఇండస్ట్రీకి రెండు కళ్ళు ఎప్పటి నుంచి అంటూ ఉంటారు. ఒకటి నందమూరి తారక రామారావు గారు, ఇంకొకటి ఏఎన్ఆర్ గారిని. ఇవాళ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన్ని గుర్తు చేసుకోవాలి, మనం గుర్తు చేసుకుంటాం. ఆయన ఎన్టీఆర్ లివ్స్ ఆన్, అలాగే ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. దైవాంశ సంబుద్ధుడు, నా విశ్వానికే నట విశ్వరూపం ఏమిటో చూపించిన నా తండ్రి గారు, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావు గారి ఎవరి గురించి వాళ్ళు నోరిప్పి లేకపోతే ధైర్యంగా నేనంటే ఇదిరా అని చెప్పుకునే సత్తా, ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. అసలు అందరికీ అతకదు అది. ఎందుకంటే ఆ నోటి మాట, దానికి ఒక నిఖారుసు, అలాగే నిజాయితీతో కూడిన ఒక గర్జనది. ఒక సింహం గర్జిస్తే ఎలా ఉంటుంది, గర్జనది. గర్జన ఎలా ఉండాలి? ఈ రెండు ఉండాలంటే నాలా సింహంలా పుట్టాలి అని సభముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. సమర వీరుండి నేను. ఈ సింహం అంటే అడవికి రాజు, ఇదేమో మంచి నాటంటే రామారావు గుర్తొస్తుంది. ఇతను బాబీ అన్నాడు, ఆ వాల్ పోస్టర్ సీన్ ఉంటుంది, లుంగితోటి బురద తుడిచి వాడికి ముద్దు పెట్టడం అనే. లుంగితోటి తుడటం వరకే అనుకున్నాము, ముద్దు అనేది మీరు పెడతారని ఊహించలేదు. ఏ పెద్ద హీరో ఓ చిన్న హీరోకి అలా ముద్దు పెట్టి అతను ఎలివేట్ చేయరు. మీకు ఎందుకు అనిపించిందంటే అలా ఎలివేట్ చేస్తేనే రేపు రాబోయే డెత్ సీన్ పండుతుంది, కాబట్టి నేను చెయ్యాలంటూ ఆటోమేటిక్గా స్పందించి నా తమ్ముళ్ళలాగా ఫీల్ అయ్యి మళ్ళీ ముద్దు పెట్టాను అక్కడ. ఆ ముద్దు పెట్టడం గురించి ఎంత ఎప్రిసియేషన్ వచ్చిందో తెలుసా అంటూ మళ్ళీ మన బాబీ ప్రొడ్యూసర్లు చెప్తుంటే చాలా ఆనందం వేసింది. ఓకే, కరెక్ట్ మీటర్లోనే నేను సినిమా చేస్తున్నాను, ఆ క్యారెక్టర్ పండించడానికి అనిపించింది. ఈ 44 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో వాళ్ళకి ఏం తెలుసు, ఇలాంటి ఉత్సాహం వాళ్ళకి లేదు, నాకు మాత్రమే ఉంది. ఇలాంటి ప్రోత్సాహం వాళ్ళకి లేదు, నాకు మాత్రమే ఉంది. ఇలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫ్యాన్స్ వాళ్ళకు ఉండరు, నాకు మాత్రమే ఉన్నారు.
సో మీరు అందించే ఆ ఉత్సాహం ప్రోత్సాహం ఖచ్చితంగా అది మొహం మీద కనబడుతుంది, బాడీలో కనబడుతుంది, బాడీ లాంగ్వేజ్ లో కనబడుతుంటుంది. ఇలాంటి వీరయ్యలు ఎన్నైనా చేసే సత్తా మీరు ఇస్తున్నారు. దానికి నా అభిమానులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకుంటాను.